church. God is good and all the time. మనందరం లేచి నిలబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధన ఆరంభించుకుందాం. But before that, how many of you know God is good? Amen. The word says God is good. The word మనకు తెలుసు కదా, అంతే కదా. God is good all the time. Amen. The word says no matter what we're going through, every trial, every tribulation, God saying He's going to change into a testimony. God says, is there anything impossible for me? The word says no, but there are a couple of things God cannot do. కొన్ని విషయాలు దేవుడు చేయలేడండి. అది ఆయన చేయలేకపోవడం ఆయన బలహీనత కాదు. That's what He is. That's one of His attributes. He can never lie. Amen. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఎప్పుడు ఏది చేయజాలని దేవుడు. Amen. The word says for the people who are called unto His name according to His purpose, everything will happen for good. Amen. ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వాళ్ళకి, ఆయన ప్రేమించిన వాళ్ళకి మేలు కలుగుట ఈ సమస్తము సమకూడి జరిగించువాడు ఆయన. Amen. No matter what we are going through, the word says just remember this, He will make it right. Amen. All we have to do is abide in Him and remember He is our source and God will take care of everything. If you believe it, let's shout amen. Amen. Let's all pray and thank God. మహోన్నతుడా, మహాగండ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవేమై ఉన్నావో దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు చాలిన దేవుడవు నాయన, నీకు వందనాలు. మాకు సమస్తము సమకూర్చివాడవు, సమస్తము సహాయం చేయవాడవు. మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గం, ఆపత్కాలం ముందు మేము నమ్ముకొని మా దేవుడవు నీవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మేమందరం ఇక్కడ కూడి నేను స్తుతించి ఆరాధించడానికి ఇక్కడ నాయన వచ్చి ఉండవు తండ్రి. నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి అయ్యా. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా స్తుతుల మీద నీవు ఆశీర్వదించమని వేడుకొంచున్నామయ్యా. నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి మేలు చేయక నీవు ఉండలేవయ్యా అని పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయి నీ పాదముల్ వదలకుంటిన్ నీ మేలకు అలవాటయి నీ పాదముల్ వదలకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీలో చేరి నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీలో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను
సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే Hallelujah. In the same attitude, can we spend some more time in His worship? కొద్దిసేపు దేవుని వైపు చూస్తూ మన చేతులు ఎత్తి మన స్వరం ఎత్తి కొద్దిసేపు ఆయన స్తుతించి ఆరాధిద్దామండి. ఆయన మేలు చేయకుండా ఉండలేని దేవుడు. తల్లి గర్భంలో మనం రూపింపబడక మునిపే మనల్ని ఎరిగి మన పేరు పెట్టి పిలిచిన వాడు. మన కోసం తన ప్రియ కుమారుని బలియాగంగా అర్పించిన వాడు. ఏదైనా చేయడానికి వెనుతీయని దేవుడు. మనల్ని కనుపాప వలె ప్రేమిస్తున్న దేవుడు, కనుపాప వలె కాపాడుతున్న దేవుడు, అరచేతిలో మనం చెక్కుకున్నవాడు. He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. మనకు వచ్చే ప్రతి ఒక్క ఈవి ఆయన వల్ల మాత్రమే పొందుకొచ్చున్నాం. దేవుడు వాక్యం అదే సెలవిస్తుంది కదా. కెన్ వి లిఫ్ట్ అవర్ వాయిసెస్, కెన్ వి థ్యాంక్ గాడ్. దేవా నీవు చేసిన ప్రతి ఒక్క ఈవిని బట్టి నీకు వందనాలయ్యా. నీకు దూరంగా నేను ఈ లోకంలో బ్రతకలేను. నన్ను నువ్వు సృజించింది నీకు వేరుగా నేను బ్రతికి జీవించడానికి కాదు దేవా. నీలో నేను నీ ద్రాక్ష వలె నీవు ఉంచుండగా తండ్రి, నీలో నేను ఒదిగి నీలో నేను అంటకట్టబడిన ఆయన ఎదగడానికి కృప చూపించయ్యా అని దేవుడు వేడుకుందాం.
సదాకాలం ఆయనతో మనం ఉందాము అని చెప్పి మనం స్వరంలో ఎత్తి దేవుడి స్తుతించి ఆరాధిద్దాం. We need not give any assurance to God. దేవా నేను గ్యారంటీ ఇస్తా, నీతోనే నేను ఉంటాను మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆది నుంచి అంతం ఎరిగిన వాడు, మనం ఎన్నిసార్లు పడిపోతాం కూడా తెలిసిన వాడు, అన్నీ తెలిసే ఆయన కుమారుని మన కోసం బలియాగంగా ఇచ్చినవాడు. Today let's all together as a church, let's just stand and say, Lord, this is my desire. ఇది నా ఆశ, నా కాంక్ష, నా కోరిక. నీతో సదాకాలం నేను ఉండాలయ్యా, సదాకాలం నీతో నేను ఉండాలి, నీతో నేను అంటుకట్టబడి ఉన్నానని చెప్పి let's all lift our voices and just express it. That's enough. The rest Holy Spirit will take care of. It's His ministry. మనల్ని బలపరచడం, మనల్ని తండ్రితో ఏకంగా చేయడం, మనం తండ్రి క్రీస్తు స్వరూపంలో మనం మార్చడం, that's the Holy Spirit ministry. Let's just give it to Him. Let's all stand today and express our desire. దేవా సదాకాలం నీతో నేను ఉండాలని ఆశపడుచున్నాను. I am weak. There's nothing wrong in accepting it. That's all this we can accept openly. Father, I am weak, for the word says, in our weakness His grace abounds and His strength is declared. మన బలహీనతలో ఆయన బలము ఆయన కనపరిచే దేవుడై ఉన్నాడు. Can we all say this together? సదాకాలం దేవా నీతో నేను జీవించదనయ్యా, సదాకాలం దేవా నీతో నేను ఉండాలనుకుంటున్నాయా. మనం స్వరంలో ఎత్తి స్తుతించి ఆరాధిద్దాం. సదాకాలము మీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. అందరం మన స్వరంలో ఎత్తి చెప్దామండి. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము మీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము మీతో నేను జీవించెదను యేసయ్యా. పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 మరొకసారి యేసయ్యా 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 అవును తండ్రి నాయన నీతో సదాకాలం ఉండటం మా జీవిత వాంఛయ్యా మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుని నీ వాక్యం సెలవిస్తుంది మహిమయు ఘనతయు అక్షయతను వెతకమని నీ వాక్యం సెలవిస్తుందయ్యా ఈరోజు సంఘం బాక కూడి తండ్రి అందరం తండ్రి ఎదుగెత్తి ప్రార్థిస్తున్నామయ్యా ఈ లోక వాంఛలను బట్టి కాదు కన్నా ఆయన సదాకాలం నీతో ఉండుటకు తండ్రి నీ మందిరంలో నీ మహిమను నీ ఘనతను నీ అక్షయతను చూచుటకు తండ్రి నీ ప్రసన్నతను మేము చూచుటకు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నామయ్యా అనుక్షణం తండ్రి నీ స్వరూపంలో మార్చబడటకు నీ చిత్తంలో మేము జీవించినట్లు పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం బలహీనం నాయన బలపరచు అయ్యా నీ కృపలో సహాయం చేసి నడిపించమని వేడుకొంచున్నాం ఇక్కడ కూడా అందరి బట్టి నీకు వందనాలు నాయన వాక్యం చెప్పబోవాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి మీ నోటి బురగా వాడుకొని మాతో మాట్లాడమని మమ్మల్ని ఆదరించి నడిపించమని సహాయం చేయమని వేడుకొంచున్నాం నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. Please be seated. Good morning, church. Good morning. God is good and all the time. Amen. Let's get into our next segment. I request Benny brother to please come forward and minister worship message to us. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈ మార్నింగ్కి నేను తీసుకున్న టెక్స్ట్ Psalm 27. So I'll give a brief introduction before we stand up and read together. So last few weeks we know Uncle was teaching Romans 12:12. I think today also he's going to continue in Romans 12:12.
So he's been teaching us how to be joyful in hope, how to be patient in affliction, and how to be faithful in prayer. So I want to look at a passage that would connect to that message. So when we look at King David's life, right? So he faced many enemies, he faced many rejections, he lived in caves, he is constantly in danger, but yet his confidence is not in his army, his wealth, but in the Lord alone. So Psalm 27 teaches us how do we need to look upon to the God, even though we are surrounded by fear, our life circumstances are not good, still we should look upon to the God. That is what Psalm 27 teaches us. I saw a small quote from Billy Graham Garu. So what he said is, whenever we wake up from a bed, Psalm 27, if you remind Psalm 27, it is going to give us strength, because that's a faith statement from David, that all the life problems would look small and our confidence will be in God. So here David says, Lord is my light. We are going to see what all David is going to say here. That means God shows us the way. He says, Lord is my salvation. That means God delivers and God rescues. He says, Lord is his stronghold of his life. That means God protects. So the good news is we have the same God today. So he's unchanging. In Christ, we don't have to fear anymore. So our circumstances may be dire. We may see a lot of joblessness in the world, lot of fear. When you look at the world today, lot of unrest, right? So a lot of countries, they have unrest. Even in US, that is the situation. So, but if we have our confidence in God, we shouldn't fear anyone. So that is what Psalm 27 teaches us. Now, let us rise together and let's read Psalm 27, and then we'll go into the meditation. Let's all read together all the verses. నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. తకు దండు దిగినను, నా హృదయము భయపడదు. వరమడిగి తిని దానిని వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆశ్రయములో ధ్యానించుటకును జీవితకాలమంతను నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. Yeah, thank you everyone. Please be seated. So first 3 verses చూస్తే గనక, యెహోవా నాకు వెలుగును రక్షణను అయి ఉన్నాడు, నేనెవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు త్రొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు.
నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యముగా విడవకుందును. సో ధైర్యము విడవకుందును. ఇక్కడ ఈ 3 వర్సెస్ మనం చూస్తే గనక హూ షుడ్ ఐ ఫియర్ అని చెప్పేసి కింగ్ డేవిడ్ అడుగుతున్నాడు. ఆయన పైకి యుద్ధాలు వచ్చినా కానీ, ఆయన సిక్నెస్లో పడిపోయినా కానీ, ఆయన పైకి ఆర్మీస్ వచ్చినా కానీ ఎవరికి భయపడాలి అని చెప్పేసి చెప్తున్నారు ఈ ఫస్ట్ 3 వర్సెస్లో. ఈ ఫస్ట్ 3 వర్సెస్ మనం చూస్తే గనక ఆయన ఏమంటున్నారు, ఇటువంటి సిచ్యువేషన్లో కూడా దేవుణ్ణి ఆయన హృదయము ఏ విధంగా వర్షిప్ చేస్తున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తే గనక ఆయన మనకేం నేర్పిస్తున్నాడంటే, గాడ్ ఈజ్ మై లైట్, మై సాల్వేషన్, మై స్ట్రాంగ్ హోల్డ్ అనే 3 విషయాలు ఆయన నేర్పిస్తున్నారు. ఆ 3 విషయాలు మనం చూస్తే గనక హౌ కెన్ వి సే లార్డ్ ఈజ్ మై లైట్, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు అని ఏ విధంగా చెప్పగలం? సో మనము లైట్ గురించి ఆలోచిస్తే కనుక మనల్ని ఎక్కడైనా తీసుకొని వెళ్ళి డార్క్నెస్లో పెట్టేస్తే కనుక ఇమీడియట్గా మన ఫస్ట్ రెస్పాన్స్ ఏముంటుంది? ఏదో ఒక చిన్న క్యాండిలో, చిన్న ఫ్లాష్ లైటో ఏదో ఒకటి. మనకి లైట్ లేకపోతే కనుక యూ కెనాట్ సీ ఎనీథింగ్, యూ కెనాట్ గో ఫార్వర్డ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో లైట్ మన లైఫ్లో ఉంది అంటే గాడ్ యొక్క ప్రజెన్స్ మన లైఫ్లో ఏ విధంగా ఉంది అని చెప్పి మనం చూస్తే గనక సామిస్ట్ ఇదే కీర్తనల్లో ఇంకొక దగ్గర మనకి చెప్పున్నారు. ఏం చెప్పున్నారంటే, యువర్ వర్డ్ ఈజ్ అ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ లైట్ టు మై పాత్. సో దేవుని యొక్క వాక్యాన్ని ఆయన లైట్తో కంపేర్ చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో లేకపోతే గనక, మనము అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా లేకపోతే గనక, మనం దేవుణ్ణి నమ్ముకొని ఉండొచ్చు, కానీ వీఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్. మనము మన చుట్టూ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ టైర్గా ఉన్నప్పుడు, మనకి ఏదైనా సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు, ఏదైనా ఫియర్ మనకి వచ్చినప్పుడు మనం భయపడుతున్నాము అంటే మనలో దేవుని యొక్క వెలుగు లేదు అనేదే అర్థం. దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నప్పుడు మనము ఆ భయాన్ని మనం ఎదుర్కొని, కింగ్ డేవిడ్ చెప్పినట్టు సేమ్ నేను హూ షెల్ ఐ ఫియర్ అనే కాన్ఫిడెన్స్, ఆ ఫెయిత్ స్టేట్మెంట్ మనం కూడా చెప్పగలం. సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో వెన్ హీ సేస్ గాడ్ ఈజ్ మై లైట్, సో వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ అండ్ సీ, is God's light is in us, or are we fearing our life circumstances? నెక్స్ట్ చూస్తే గనక ఆయన ఇంకా దేంతో పోల్చుకున్నాడు అంటే గనక, లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. బైబిల్లో మనం సాల్వేషన్ అని చెప్పి చూస్తే గనక, సాల్వేషన్ అంటే ఇట్ మీన్స్ డెలివరెన్స్, ఇట్ మీన్స్ సేఫ్టీ, ఇట్ మీన్స్ డిఫెన్స్ అని కూడా, గాడ్ సేవ్డ్ అని కూడా మనము చూడొచ్చు. సో డేవిడ్ యొక్క కాంటెక్స్లో ఇక్కడ చూస్తే కనుక ఆయన ఎనిమీస్ నుంచి, ఆయనకున్న ట్రబుల్స్ నుంచి, ఆయన ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క డేంజర్స్ నుంచి దేవుడు ఆయన్ని కాపాడాడు. అదే మనము మన కాంటెక్స్లో మనం తీసుకుంటే కనుక న్యూ టెస్ట్మెంట్ టైమ్స్లో ఈ రోజుల్లో మనం చూస్తే కనుక మనకి ఈ సాల్వేషన్ అనేది మనం ఫస్ట్ చూస్తే కనుక జీసస్ ఇట్ సెల్ఫ్ మీన్స్ లార్డ్ సేవ్స్. సో మాథ్యూ 1:21లో ఉన్నట్టు, సో యేసుక్రీస్తు ప్రభువారు మనం రక్షించడానికి వచ్చున్నారు. సో ఆ సాల్వేషన్ ఏంటి, దేని నుంచి మనకి సాల్వేషన్ కావాలి అని చెప్పి చూస్తే కనుక మన పాపం నుంచి, మన మరణము నుంచి, జడ్జిమెంట్ నుంచి వీ నీడ్ సాల్వేషన్. సో దట్ ఈస్ వై గాడ్ కేమ్. సో సాల్వేషన్ ఎవరి దగ్గర దొరుకుతుంది? కేవలం దేవుడి దగ్గర మటుకే దొరుకుతుంది. సో ఇక్కడ కింగ్ డేవిడ్ కూడా చెప్తున్నది ఏంటి అంటే కనుక, సాల్వేషన్ అనేది ఇట్స్ ఓన్లీ ఇన్ గాడ్. సో ఈ సామ్లో ఆయన మనకి నేర్పించేది ఏంటంటే కనుక, మన డైలీ మనకున్న టెంప్టేషన్స్ అయి ఉండొచ్చు, ఫియర్స్ అయి ఉండొచ్చు, ఎటువంటి డేంజర్స్ వచ్చినా కానీ వీ షుడ్ రిజాయిస్ ఇన్ గాడ్ అనేది ఇక్కడ ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. సో దీన్నే మన లైఫ్లో కనుక మనము అప్లై చేసుకుంటే కనుక, whenever we have any situation, we are going through any circumstances,
we could strongly claim and we can give a faith statement just like David, God is my salvation. ఇంకొక మాట ఇక్కడ ఏం చెప్పున్నారంటే, లార్డ్ ఈస్ ద స్ట్రాంగ్ ఫోల్డ్ ఆఫ్ మై లైఫ్, ఆఫ్ హూమ్ షెల్ ఐ బీ అఫ్రైడ్. ఇంకొక మాట అని ఉన్నారు, స్ట్రాంగ్ హోల్డ్. స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఏంటని చెప్పి చూస్తే కనుక, ఇదివరకు రోజుల్లో కింగ్స్ అండ్ అందరూ ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఏంటి, సిటీ చుట్టూ ఒక పెద్ద వాల్ లాగానో ఒక పెద్ద స్ట్రాంగ్ హోల్డ్ లాగానో బిల్డ్ చేసేవాళ్ళు. ఈవెన్ ప్యాలెస్ చుట్టూ ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది, ఆర్మీ అయి ఉండొచ్చు, వాల్ అయి ఉండొచ్చు. దే యూస్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. సో అట్లాంటి సేఫ్టీ వాళ్ళు బిల్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కింగ్ డేవిడ్ ఏమంటున్నాడంటే, లార్డ్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటంటే, నాకు ఆర్మీస్ ఉన్నాయి. ఇప్పుడు కింగ్ డేవిడ్కి ఆర్మీ లేదా, ఆయనకి వెల్త్ లేదా. సో నా ఆర్మీ నా స్ట్రాంగ్ హోల్డ్ కాదు, నా వెల్త్ నాకు స్ట్రాంగ్ హోల్డ్ కాదు. ఆయన కేవలము దేవుడి పైన ట్రస్ట్ చేయటం ద్వారా దేవుడే నా స్ట్రాంగ్ హోల్డ్ అనేసి చెప్తున్నాడు. మనము కూడా బై ట్రస్టింగ్ గాడ్ డైలీ మనకేంటంటే వీ విల్ బీ గెయినింగ్ హిస్ స్ట్రెంగ్త్. మళ్ళా బై బీయింగ్ ఇన్ కాన్స్టెంట్ ప్రేయర్. సో సర్కమ్స్టాన్సెస్ ఏ విధంగా ఉండుండొచ్చు, కానీ మన సర్కమ్స్టాన్సెస్ని మనం దేవుడికి సరెండర్ చేసుకొని మనము ఆయన చిత్తానికి మనము వెళ్ళినప్పుడు హీ విల్ బీ అవర్ స్ట్రాంగ్ హోల్డ్. దిస్ ఈజ్ వాట్ డేవిడ్ సేస్ వెన్ హీ టెల్స్ హియర్ గాడ్ ఈస్ హిస్ స్ట్రాంగ్ హోల్డ్. దీని నుంచి మనము నేర్చుకునేది ఏంటి అంటే, ఈ ఫస్ట్ 3 వర్సెస్ మనం చూస్తే కనుక, మన లైఫ్ క్రిస్టియన్స్గా ఇట్స్ నాట్ ఈజీ ఈవెన్ టుడే. సో అప్పుడు ఏ విధంగా ఫస్ట్ సెంచురీలో క్రిస్టియన్స్ ఏ విధంగా పర్సిక్యూషన్ వాళ్ళు పొందున్నారో, ఈరోజు కూడా అటువంటి పర్సిక్యూషనే మనకి ఉంది. రానున్న రోజుల్లో వీ విల్ బీ ఫేసింగ్ లాట్ ఆఫ్ ట్రయల్స్ అండ్ అప్రెషన్స్. సో మరి అటువంటి సిచ్యువేషన్లో మనం వెళ్తున్నప్పుడు కెన్ వీ కాన్ఫిడెంట్లీ సే, లార్డ్ ఈజ్ మై లైట్, మై సాల్వేషన్, హీ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్. సో మన పైకి ఎనిమీస్ వచ్చినప్పుడు, మనల్ని ఈ ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ సరౌండ్ చేసినప్పుడు, కెన్ వి సే లైక్ కింగ్ డేవిడ్, లార్డ్ ఈజ్ మై లైట్, సాల్వేషన్ అండ్ హీ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్. ఇక్కడ కింగ్ డేవిడ్ దేవుని యొక్క హృదయానుసారుడు అని మనందరికీ తెలుసు కదా. సో ఏ విధంగా ఆయన దేవుని యొక్క హృదయానుసారుడు అనేది చూస్తే కనుక, ఎవ్రీ టైమ్ ఐ రీడ్ దిస్ వర్స్ నెంబర్ 4, ఆయన చెప్తాడు వన్ థింగ్ హీ డిజైర్స్. ఏం డిజైర్ చేస్తున్నారు, ఎవరైనా చదువుతారా అండి? వర్స్ నెంబర్ 4, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యా, చూస్తే కనుక కింగ్ డేవిడ్, ఆయన కింగ్ కదా, ప్యాలెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని రిచెస్ ఉన్నాయి. అయినా కానీ ఆయన ఏమంటున్నాడు, వన్ థింగ్ ఐ డిజైర్ అంటున్నాడు. ఏంటా వన్ థింగ్ హీ డిజైర్స్ అంటే కనుక, టు బీ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. సో ఇందాక ప్రజిత్ కూడా వర్షిప్ చేసిన తర్వాత ప్రేయర్ చేసినప్పుడు ఆయన అన్నాడు, దేవుని యొక్క ప్రసన్నతలో మనం ఉండాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద సేమ్ ప్రేయర్ దట్ కింగ్ డేవిడ్ ఈజ్ ఆల్సో డూయింగ్. ఆయన ఏంటంటే మనము ఈ వర్స్ గురించి మనము డీప్గా ఆలోచిస్తే కనుక, దీని అప్లికేషన్ మన లైఫ్లో చూస్తే కొన్నిసార్లు ఐ వుడెంట్ సే మన అన్ని పనులు మానేసి మనం అదే చేయాలని నేనేం చెప్పట్లేదు, కానీ మనం చూస్తే కనుక మన లైఫ్లో మనం చాలా బిజీగా ఉంటాం, చాలా పనులు చేస్తూ ఉంటాం, మినిస్ట్రీలో ఉంటాము, దేవుడి కోసం చాలా పనులు చేయొచ్చు, మనము చర్చ్లో చాలా పనులు చేయొచ్చు, బయట చాలా పనులు చేయొచ్చు. బట్ సమ్ టైమ్స్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి మనం చూస్తే కనుక, టు టేక్ ఎ బ్రేక్ అండ్ బీ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ బిహోల్డ్ హిస్ గ్లోరీ, నాట్ డూయింగ్ ఎనీథింగ్. మనం ఏం పని చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ బీ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ బిహోల్డ్ హిస్ గ్లోరీ. మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక బైబిల్లో మనం ఐజయా గురించి చూస్తాం. ఐజయా దేవుని యొక్క ప్రసన్నత చూసినప్పుడు ఆయన ఏంటంటే, ఆయన ఎటువంటి పాపంలో ఉన్నాడు అనేది ఆయనకి అర్థమైంది. మోసెస్ కూడా మనం చూస్తాము,
దేవుని యొక్క గ్లోరీని చూపించమని అడుగు ఉంటాడు. గాడ్ హీ షోడ్ హిస్ గ్లోరీ. అట్లా లాట్ ఆఫ్ పీపుల్ మనము మన హిస్టరీలో చూస్తే కనుక లాట్ ఆఫ్ క్రిస్టియన్స్, మన ఫోర్ ఫాదర్స్, మన ముందున్న మన ఎగ్జాంపుల్స్ మనం చూస్తే కనుక చాలామంది వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నత ఎరిగి ఉన్నారో వాళ్ళ లైఫ్ మారిపోయింది. మనం ఈవెన్ పాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక హీఈస్ ఎ రైచియస్ మ్యాన్. ఆయన ఒక దగ్గరేమో ఐఎమ్ ఎ వెరీ రైచియస్ పర్సన్, నాకు ఎటువంటి నా కాన్షియన్స్ క్లియర్గా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకో పక్కన ఏం చెప్తూ ఉంటారంటే ఐఎమ్ ఎ చీఫ్ సిన్నర్, అందరికంటే కూడా ఐఎమ్ ద చీఫ్ సిన్నర్ అని చెప్తుంటారు. అది ఎట్లా ఉంది, ఆ కాంట్రాస్ట్ ఎట్లా వచ్చింది అంటే కనుక ఎప్పుడైతే మనము దేవుని యొక్క ప్రసన్నత మనం ఎరిగి ఉంటామో, మనము ఈవెన్ దో వీఆర్ అవర్ కాన్షియన్స్ ఈస్ క్లియర్, వీ విల్ స్టిల్ రికగ్నైజ్ అండ్ హంబుల్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ స్టిల్ సిన్నర్స్. సో అటువంటి మెచ్యూరిటీలోకి మనము వెళ్తాం. సో కింగ్ డేవిడ్ దేవుని యొక్క ప్రసన్నతను కోరుకుంటున్నాడు. అట్టి విధంగా మనము కూడా దేవుని యొక్క ప్రసన్నతను కోరుకునే వారిగా ఉండాలి. నెక్స్ట్ ఫ్యూ వర్సెస్ చూస్తే కనుక 5th and 6th వర్స్ చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ జాయ్. సో దీని యొక్క అప్లికేషన్ మన లైఫ్లో చూస్తే కనుక వర్షిప్ అనేది జాయ్ఫుల్ రెస్పాన్స్ ఆఫ్ హిస్ ప్రొటెక్షన్. సో మన వర్షిప్ ఏదైతే ఉందో, ఆయన ఏదైతే ప్రొటెక్షన్ మనకు ఆఫర్ చేస్తున్నారో దాని యొక్క రెస్పాన్స్ అయి ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. అదేవిధంగా 7th వర్స్ నుంచి 10th వర్స్లోకి మనం వెళ్తే కనుక ఐఎమ్ నాట్ గోయింగ్ టూ డీప్ ఇన్ టు దిస్ వర్సెస్, బట్ మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే కింగ్ డేవిడ్ ఈజ్ సీకింగ్ గాడ్స్ ఫేస్. సో దేవుని యొక్క మెర్సీని పొందుకోవటానికి, ఆయన ప్రజెన్స్ని పొందుకోవటానికి కింగ్ డేవిడ్ క్రై అవుట్ చేస్తున్నాడు. సో దీని యొక్క అప్లికేషన్ మన లైఫ్లో చూస్తే కనుక వర్షిప్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కీప్ అస్ యాంకర్డ్. వర్షిప్ విల్ కీప్ అస్ యాంకర్డ్ ఇన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ when human support fails. So that is what worship does to each and every one of us. And verse 13 and 14 చూస్తే కనుక hope in waiting. So worship is rooted in confident hope. మనము పేషెంట్గా వెయిట్ చేస్తే, అంకుల్ చెప్పున్నారు కదా పేషెంట్ ఇన్ అఫ్లిక్షన్. సో దాన్ని మనం మన లైఫ్లో అప్లై చేసుకుంటే కనుక మనకి రేపటి రోజున ఎటువంటి కష్టాలు అయినా ఉండుండొచ్చు, కానీ మనమైతే ఎప్పుడైతే మనము పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉంటామో వీ విల్ సీ గాడ్స్ గ్లోరీ, వీ విల్ సీ గాడ్స్ డెలివరెన్స్. సో దీని యొక్క అప్లికేషన్ మనం చూస్తే కనుక వాట్ డస్ ఇట్ మీన్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ మీన్స్. సో వెయిటింగ్ ఆన్ ద లార్డ్ అంటే ఏంటి అని చెప్పి మనం చూస్తే కనుక ఇట్స్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ సిట్ ఐడిల్, ఏదో మనం ఖాళీగా ఉండి ఏం చేయొద్దు, ఏం చేయకుండా ఉండొద్దు అని కాదు. వీ షుడ్ బి ప్రేయింగ్ కాన్స్టెంట్లీ. దట్ ఈస్ వాట్ అంకుల్ ఈస్ గోయింగ్ టు ప్రీచ్, ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్. వీ షుడ్ బి ప్రేయింగ్ కాన్స్టెంట్లీ ఈవెన్ వెన్ ద ఆన్సర్ డస్ నాట్ కమ్. మనకి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. హీ ఈజ్ అన్చేంజింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్, హీ ఈజ్ సోవన్. సో అట్లాంటప్పుడు వై డు వీ నీడ్ టు హ్యావ్ ఫ్రస్ట్రేషన్? సో వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఓవర్ ఫ్రస్ట్రేషన్, వీ షుడ్ హ్యావ్ వర్షిప్ ఓవర్ వరీ, వీ షుడ్ హ్యావ్ పేషెంట్ ఓవర్ ప్యానిక్. సో మనము మన సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నా కానీ వీ షుడ్ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ గుడ్ ఈవెన్ వైల్ వీఆర్ వెయిటింగ్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మన లైఫ్ సిచ్యువేషన్ ఏ విధంగా అయినా ఉండొచ్చు, కానీ వీ షుడ్ బిలీవ్ గాడ్ విల్ నెవర్ డిసప్పాయింట్ అస్. వీ షుడ్ బిలీవ్ హీ విల్ ఆన్సర్ అండ్ హీ విల్ మూవ్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్. మనందరికీ ఎన్నో ప్రామిసెస్ బైబిల్లో ఉన్నాయి. దేవుడు మన పర్సనల్గా కూడా మనము ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఎన్నో వాగ్దానాలు మనం ఆయన దగ్గర పొందుకొని ఉన్నాం. మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్తున్నప్పుడు ఏంటి దేవుడు మనల్ని విడిచిపెట్టాడా అని అనిపించవచ్చు. బట్ వన్ థింగ్ వీ షుడ్ నాట్ లూజ్ ఈజ్ అవర్ హోప్. We should be constantly praying. We should be faithful in prayer. That way, even in those situations, when we keep waiting upon the God, He will deliver us. He will show His goodness. So, key points ఈ సామ్ నుంచి మనం నేర్చుకునేది ఏంటని చెప్పి చూస్తే కనుక
వర్షిప్ గాడ్ యాజ్ లైట్, సాల్వేషన్ అండ్ డిఫెండర్. ఫస్ట్ 3 వర్సెస్లో మనకి నేర్పిస్తుంది వర్షిప్ గాడ్ యాజ్ లైట్, సాల్వేషన్ అండ్ డిఫెండర్. నెక్స్ట్ 4th వర్స్లో చూస్తే కనుక వర్షిప్ ఫ్లోస్ ఫ్రమ్ డిజైరింగ్ హిస్ ప్రజెన్స్ అబౌవ్ ఆల్ ఎల్స్. నెక్స్ట్ 5th and 6th వర్స్లో చూస్తే కనుక వర్షిప్ ఎక్స్ప్రెసెస్ గ్రాటిట్యూడ్ ఫర్ హిస్ ప్రొటెక్షన్. 7th to 10th వర్సెస్ చూస్తే వర్షిప్ అండ్ ప్రేయర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, షోయింగ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. అండ్ 13th and 14th వర్స్ చూస్తే కనుక వర్షిప్ ఈస్ గ్రౌండెడ్ ఇన్ హోప్ అండ్ పేషెంట్ వెయిటింగ్. సో ఈ Psalm 27 నుంచి మనం ఏం నేర్చుకున్నాము అని చెప్పి కనుక మనకి చూస్తే కనుక కొన్ని పాయింట్స్. వీ షుడ్ బి కాన్ఫిడెంట్ ఇన్ గాడ్, వీ షుడ్ బి లాంగింగ్ ఫర్ హిస్ ప్రజెంట్, వీ షుడ్ బి give gratitude for his care, we should be prayerful and we should hope for his goodness, we should be constantly waiting for his goodness. ఇది Romans 12:12 అంకుల్ చెప్పిన దానికి ఏ విధంగా దీన్ని కనెక్ట్ చేయొచ్చు అని చెప్పి నేను చూసినప్పుడు Romans 12:12లో 3 parts మనం చూసాం కదా. జాయ్ఫుల్ ఇన్ హోప్, జస్ట్ లైక్ హౌ డేవిడ్ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, we also need to have our joy and we need to be hopeful in God, and patient in affliction, just like how King David, even though he has lot of fears, even though he is surrounded by armies, is still patiently waiting in that affliction. We should be like him. And finally, faithful in prayer, just like David, even though the circumstances are not good, he is still faithfully waiting upon the Lord in prayer. We should also be like King David and waiting upon the Lord. So this is what Psalm 27 teaches us. And like I said, Billy Graham garu cheppinattu మనం చూస్తే కనుక Psalm 27 మనము ఎవ్రీ డే మార్నింగ్ ఈ సామ్ని కనుక మనం గుర్తు చేసుకుంటే కనుక these things, especially the first 3 verses. Lord is my light, my salvation. Whom shall I fear? Lord is my stronghold of my life. Whom shall I be afraid? Just like how King David ఏదైతే ఫెయిత్ స్టేట్మెంట్స్ చెప్తున్నారో మన లైఫ్లో మనం కూడా అటువంటి ఫెయిత్ కలిగి ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ మన లైఫ్లో ఉన్నా కానీ మనం ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఇది కనుక జ్ఞాపకం చేసుకుంటే we can be faithful, we can also be patiently waiting upon the God. Thank you అండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. ఆ తర్వాత అంకుల్ విల్ కమ్ అండ్ లీడ్ us ఇన్ మెయిన్ మెసేజ్. స్తోత్రం 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 దేవ, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ అల్లైన నామానికి వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచారు, కాపాడారు, దాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు దేవ. మరి ఈ ఆదివారం పూట దేవ మరి సంఘంగా కూడుకొని మిమ్మల్ని పాటల ద్వారా మహిమపరచడానికి దేవ మీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి, మరి ముఖ్యంగా దైవజనుడి ద్వారా దేవ మరి మీరు మాతో ఏం మాట్లాడినా ఉన్నారో వినటానికి మా హృదయాలను మేము సిద్ధపరచుకొనిచుండగా దేవ మరి జరగనై ఉన్న కార్యక్రమం మొత్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీ నామ మహిమార్థమై జరిగించండి దేవ. మరి ఇప్పుడు చదువుకున్న వాక్యానుసారంగా కింగ్ డేవిడ్కి ఏ విధమైన కాన్ఫిడెన్స్ మీరు దయచేసి ఉన్నారో అటువంటి కాన్ఫిడెన్స్ని మీరు మాకు దయచేయండి. అవునయ్యా దేవ, మరి ఏ విధంగా అయితే ఆయన ఫెయిత్ఫుల్గా ఉన్నారో దేవ, మరి ఆయన కాన్ఫిడెన్స్ మొత్తము మీ పైన ఉంచి దేవ, యు ఆర్ మై లైట్, మై సాల్వేషన్ అండ్ మై స్ట్రాంగ్ హోల్డ్, హూ షెల్ ఐ ఫియర్ అని గొప్ప స్టేట్మెంట్ ఆయన చేస్తున్నారు. అటువంటి విధంగా మేము కూడా మా జీవితంలో దేవ ఈ వాక్యాన్ని అనుభవించుకొని దేవ మరి ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా కానీ దేవ మరి మీ యొద్దకు దేవ మరి తిరిగే వారిగా ఉండులాగున దేవ మరి మీ తట్టు చూసేవారిగా ఉండులాగున మీ కృప చూపించండి దేవ. మా ప్రతి ఒక్క పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నాము దేవ. మరి కాపాడండి దేవ. మరి మమ్మల్ని మా లైఫ్ సిచ్యువేషన్స్ గుండా మీరు తీసుకొని వెళ్ళండి. ఈ చిన్ని ప్రార్థనలో తప్పులుంటే క్షమించండి దేవ. మరి జరగనై ఉన్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Thank you so much, Andy, for the wonderful worship message based on Psalm 27. దేవుని యొక్క ప్రసన్నత, రైట్, మనకు చాలు, మనమందరికీ చాలు. దేవుని యొక్క కృప అండ్
దేవుని యొక్క ప్రసన్నత. Beautiful reminder. And Prajit also prayed about it. And thank you again, worship team, for that beautiful time of worship. Let's look to the Lord in prayer. Yesaya, 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 Yesaya. మీ యొక్క కృప మనకు చాలు, నాకు చాలు, మనమందరమికి. Father God, we thank you for your grace. మీ యొక్క ప్రసన్నత నాకు చాలు. Father God, thank you for the wonderful reminder this morning. And as we continue to meditate on your word, Father God, we pray that you will speak to me first and speak through me. Let the words of my mouth and the meditations of all of our hearts be acceptable and pleasing to you, O Rock and our Redeemer. In Jesus' name we pray. Amen. You know, we have been meditating on Romans chapter 12, verses 12 to 13. We saw that, as Brother Benny has reminded us, be joyful in your hope. Be patient even in the midst of affliction. And today, the word says, be faithful in prayer. Be faithful in prayer, or faithful prayer. And next week, we'll combine both, share with the Lord's people who are in need, and also practice hospitality. With that, I think we'll be finishing this chapter 12, verse 12 to 13. Of course, there are other verses. We'll take it up in the following weekends. Faithful prayer. Faithful prayer. Be faithful in prayer. I know as I speak, I am speaking to a community of faith who sincerely prays. The community which gives importance to prayer. I appreciate that in your personal life, you are a person of prayer. I'm not minimizing that. But as we meditate on this, be faithful in prayer, I just want to highlight, basically to remind ourselves and to once again, underline the fact that how prayer is very, very important. And especially the faithfulness in prayer. The faithful prayer is very, very, very important in our lives. The prayers can be divided into 5 aspects, 5 different kinds of prayer. Some are circumstantial. They're called circumstantial prayer. When the circumstances demand, we pray. When we are in need, we pray. The other one is called crisis prayer. When you are in deep trouble, when you are in crisis, then you pray. Other times, you don't even pray. The other one is convenient prayer. Whenever you find time, the leftover, that is given to God. And when people pray. And some people, they pray compulsory prayer. That is, when we come together, there is no way. When the pastor prays, or when especially in the liturgical, churches, like CSI, CNI, and the Anglican churches, Episcopal churches, and the Presbyterian churches, the prayer is read, and that is compulsory.
And somehow you go through that prayer. It's a mundane, mechanical prayer in many people's life. When you meaningfully look at the words and pray, and all those liturgical prayers are very meaningful. But many people don't do that. It has become mechanical and mundane. And there is also this complacent prayer. There is an indifference to prayer. You pray, but you don't believe that you pray what you pray. So that is called complacent to prayer. But Paul here reminds us there needs to be faithful prayer in each of our lives. We should be faithful while we pray. Faithful prayer. Of course, we all know that prayer is a two-way communication, just like as we speak in the telephone. It's a two-way. And, prayer is a unique human experience. Only human beings have that privilege. No other living being has that privilege. Only you and I have. It's a unique privilege that God has given to us so that we can communicate with God. You talk and let Him talk. Many a times we don't allow God to speak to us. We just talk, bringing our whole list of needs and desires and dreams and then finish the prayer. People do that. But prayer is not only speaking to God, but as you know, it is also allowing God to speak to you. You wait in silence so that God can speak to you. So it is a two-way communications, but as I said, it's a unique human experience and it is universally practiced. Everybody practices that. As I said, the 5 kinds of prayer. Everybody does that. It's universally practiced. But, it is the least understood, human experience. It is least understood. Many people don't know what prayer is. And many people don't know why prayer is. And many people don't know how prayer is. Especially the present generation, especially in our present generation. Let me put it this way. When you go to some of the independent churches or, Bible churches and things like that, they are good in doctrine teaching. But then, when you ask a child to pray or a young man to pray, they don't know how to pray. They don't know how to pray. So, prayer is the least understood human experience. And, when you look at prayer, it is also an oxymoron. It's a paradox. There are two things that conflict when you talk about prayer. Well, how? The Bible says the God knows everything even before you ask. He knows everything. But then He still says, pray about everything. That is an oxymoron. We cannot understand. But when we pray, it's not that we let God know what we want, but rather we tell Him that we depend on you, totally, completely. That's what we do in prayer. That's what we do in prayer. And the Bible also says prayer is also a kind of worship. Can someone read 1 Chronicles chapter 7 and verse 14? 1 Chronicles chapter 7 verse 14. And the Bible, and I'll read it in English and then we'll read it in Telugu. It says, if my people, that is you and I, who are called by name, that is you and I, will humble themselves and then pray and seek my face
and turn from their wicked ways, then I will hear their prayer. Can we read it in Telugu? Is it First Chronicles, Uncle? Yeah, First Chronicles chapter 7 verse 14. First Chronicles 7:14? No? Second Chronicles. In Second Chronicles, sorry. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. Yes, prayer is part of worship. We worship God. When we come to prayer, what precedes prayer is humbling ourselves. Humbling ourselves. You know, not only we show that by kneeling and removing our shoes, those are all external symbols, but rather it talks about the humbling of ourselves from the inside out. We recognize the fact that we are nothing before the presence of God. And then it is not only humbling, but also seeking His face. We want to see His face. We seek, desperately seek, diligently seek. That is what prayer is. And then also turn from our wicked ways. You know, we ask for forgiveness from the sins that we have committed before we approach the throne of grace. That is what prayer is. You know, I like the mundane, I don't like the mundaneness in the liturgical churches. Just, you know, mechanically you say the prayer. But when you look at the prayer, I really appreciate that. Because the prayer consists of ACTS, right? The acts. The acronym says. That ACT stands for, A stands for adoration. C stands for confession. T stands for thanksgiving. And finally comes S for supplication. Not only supplication for yourself, before you bring in your supplication of yourself, then you pray, before that, you pray for others. Those who need, those who are sick, for the nation, for the churches, for the church leaders, for the pastors. We need your prayers. So those are the acts, the salient features of the faithful prayer. That's how the prayer should be. That's how the prayer should be. Many a times those elements are left. We just come to God without the adoration, without praise and thanksgiving. And as I said before, you know, our God lives in the midst of praise and thanksgiving 24/7 as the host of angels, including the seraphims and the cherubims, you know, they praise Him all day long, all year long. From the beginning of eternity to there is no end for eternity, but still time immemorial. They continue to praise. In order to approach the throne of grace, you and I need to approach with thanksgiving and praise, which is part of prayer. Which is part of prayer. So the faithful prayer should have all these acts called, all these aspects called in the acronym ACTS. Acts. How is your prayer life? Do you praise Him? Do you thank Him? And then, do you confess your sins? It's part of worship. Do you give Him thanks and praise? Are you gratitude for the salvation that He has given through His Son, Jesus Christ? Are you thankful, as Brother Benny has said, for all the things that He has supplied? From all the deliverances that He has given from the evils and the perils that encircle you, that come on your way?
The faithful prayer should have all these salient features that are found in the acronym called ACTS. Then what does the prayer do? What does the prayer do? Friends, as I said, this is not something new that I'm sharing with you, but we are just reminding ourselves and reflecting how our prayer life is. So, what does the prayer do? What does the prayer do to me? What does the prayer do to you? First of all, it gives us the fact and gives us the assurance that God does not ignore our prayers. God does not ignore. He is a prayer, not only a prayer hearing God, but also a God who answers our prayers. That's what, we read in Psalm 34 and also in Psalm 31. The psalmist says, this poor man called, the Lord heard his prayers and answered all his requests and delivered him in Psalm 34, delivered him from all his dangers. And psalmist in Psalm 31 says, the Lord assures, he will call upon me and I will hear his prayers and I will answer him and answer his prayers. Friends, our God is a God who always there for us, hearing our prayers and answering our prayers. Sometimes, it may take time. It doesn't take time, but sometimes he may say, wait for my timing. I don't want to give the answer in your time, but in my time, he says. And then sometimes it's yes, thank God. Sometimes it is immediate, in miraculous ways, because our God is a God of miracles. He can do and undo things in a fraction of a second. He is not only says yes, but sometimes he says no. Definitely he will say no. And we should be able to take it. Because he is our Heavenly Father, just like you and I know the needs of our children. And as we provide for the children, as our parents have provided for us, they knew what is good and bad for us, which is right and wrong for us. So he decides. And when he says no, we should be thankful for that too. Because in and through that, God will work out something good, something best for us. That's how wise he is. As I always used to say, God is so wise that he can never ever make a mistake. He knows the best for you. That's what the prayer can do. That's what the prayer has done in our lives. That is what we have experienced. The mystery of prayer, we didn't understand many things, but when we prayed, God has done some wonders, miracles. Thank God for the gift of prayer, which is uniquely given to you and I. And then when you read further down, prayer, also brings into God's presence. Prayer brings us into God's presence. Let's read Psalm 145:18. Psalm 145:18. The word says, let me read it in English and then we'll read it in Telugu. The Lord is near to those who call on him and to all who call on him in truth. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. Yes. యెహోవా సమీపంగా ఉన్నాడు. To who? To those who call on him. Those who cry unto him. When you cried in your life to God,
when you sought his face, when you drew near to him, the Bible says he draw near to you. That is what God has done. You know, prayer brings us into God's presence. That is the unique privilege that you and I have. You know, I was looking at the picture, a famous picture that was taken in 1963 when Kennedy was the president of United States of America. He was sitting in his Oval Office, and his youngest son, John Kennedy Jr., he was a little boy then. I mean, of course, he is no more, I think, yes. And the little boy was there in the Oval Office, where between the legs of his dad, underneath his table, the important deliberations are going on of the world and of the country, and important people are there. And this fellow had this privilege to go into the presence and be near the president, his father, because he's a child of the president. You know, not only he was in the presence, but also that presence gave him the safety and the security. You know, the president's children, they get, the bodyguards are there, and all the safety and the security, every need of there is met. And he is so special, just like the president. That is his privilege. That's what he went through. That's what you and I go through. When we go into the God's presence, the safety is there, the security is there, the deliverance is there, and above all, the joy and the happiness that I am close to my dad, my heavenly dad. The joy is there. Friends, that is what prayer can do. That is what the faithful prayer can do in your life and in my life. Then, what else it can do? A sincere prayer or a faithful prayer brings wonderful results. Wonderful results. Let's read, James chapter 5, verse 16. James chapter 5, verse 16. And the last part of the verse says, the prayer of the righteous man is powerful and effective. Yes. Here, of course, it comes in the context of Elijah, the prophet Elijah, praying. James was referring to that incident. He prayed, the rain stopped. And he prayed, the rain came again. After citing that, James says, if anyone among you are sick, either emotionally, spiritually, or physically even, if you have any misunderstanding, many a times the sickness comes, emotional, spiritual, and the physical sickness also comes because of the misunderstanding or the breach of relationship between the brothers and sisters in the Lord. So he says, call the elders and confess your sins and pray. When you reconcile with this brother that you see, with the sister that you see, then that is the proof that you are reconciled to God. So when you ask that forgiveness, God not only forgives, but that restores the relationship and restores and regenerates your health, the health of the whole being of yours. That is what prayer can do. That is the, miraculous power of prayer. It brings in wonderful results in our lives. The regenerated relationship is something wonderful. When husband and wife get reconciled, there is joy in that. When the wayward son comes back, there was joy. As we read in Luke chapter 15, the story of the prodigal son. Friends, there is always joy in reconciliation. And what can bring? Prayer can do that.
prayer can do that. Of course, God does it through prayer. So prayer is a channel through which God blesses us. And then what else prayer can do? Prayer assures us that God hears the prayers when they are in line with God's will. You know, God hears our prayers when our prayers are in accordance or in line with God's will. That is what prayer can do. You know, there is a saying which says, prayer changes everything. Yes, it is true. There are wall planks in some of the houses. Prayer changes everything. Yes, prayer does change because God does, as we meditated, God does do miraculous things and wonderful things, replenishing things in our lives. But prayer also changes us. When we continue in prayer, there comes a point in time in your life and my life that you change yourself and you learn to change so that you will pray in accordance with the will of God. It's no more your will. And you have that heart to say, Lord, your will. That's what Jesus did. There was a brother, he was struggling, his family in fact was struggling between two things, whether to go back to India to take care of my mom or to stay here. It was a big struggle. Elderly mother, yes. Job here, and he has been a blessing here. Both are important, but they were struggling. But then the brother finally said, Pastor, and the wife also said, Pastor, I prayed, we prayed. And finally we gave it to God's will. God has a will to bring us here. And if it is His will, He will take us back. We have committed everything to the Lord's will. And that's what most of us have done. We came to that maturity, that higher level, when we continue to pray the faithful prayer. When we are faithful in prayer, we come to that state and say, God, your will. That's what Jesus did at the Garden of Gethsemane, at the height of his agony. There is no way out. He wanted to go out, he said, let this cup be taken away from me. He wanted to get out of it, humanly speaking. But then again, he flipped over and said, to your will, I commit. That's what prayer will do. It will change you. It will change me. It will continue to change us as we continue in faithful prayer. Are you still childish in prayer, wherein the child only cries, only asks when it wants something? If it doesn't want something, it persists and says, I need it, I need it, I need it, I need it. And then, of course, with a loving heart, we just give away and say, okay, take it. Lord also permits that. In His permissive will, sometimes we don't ask what we should not ask. When we persist in that, God's, okay, you want that, take it away. Take it. I give it to you. But you need to face the repercussions and the consequences. It's up to you. Take it. He permits us. That is His permissive will. That is the grace of God. These are some of the wonderful things that God gives us. There are many things, many other things, but time is constrained. Time constrains us to brood over the other things. That's what prayer can do, friends. Faithful prayer. So what is faithful? What is faithful? It is remaining loyal. Remaining loyal. Not just loyal, but remaining loyal. That means continuously being loyal. Keep on keeping on being loyal.
You know, in Genesis chapter 15, verse 2, Abraham, prays. Can someone read? Yeah, someone read it in Telugu, please. ఇక అబ్రాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనైపోతున్నాను. దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. Yes. Here Abraham prays, Lord God, what will you give me? I'm childless. I'm barren. My wife is barren. And we are advanced in age. What will you give me? A statement of unfaithfulness. Statement of unbelief. It's not faithlessness or unfaithfulness, but unbelief. We go through that sometimes and say, what can you give me, Lord? How can you deliver me, Lord? Why will you do it to me? I have failed and faulted you. We do that. And that's what the same thing that humanly Abraham was going through. And he went further and said, there is a steward of mine, and he is in my house. He is faithful, continually faithful. As long as he has been in my house from the beginning till now, he is very faithful, very loyal. He will do what I say, and he will go where I want him to go. He will not worry about his health, but he is always concerned about me and my household. He is very loyal, Lord, Eliezer, and I want to take him as my heir, as my son. And all that I have, I want to give it to him. That's what Abraham said. Of course, the Lord promised him and said, no, that's not what I planned for you. No, you are going to have a child, all those things. He will be the promised son and all that. But what I'm saying is, Eliezer was very loyal. In spite of his conveniences, he was loyal to his master. That is what faithfulness means. Of course, it is connected with faith, but then faithful Eliezer was a good example. Being faithful. Be faithful in prayer. Let's read 1 Thessalonians chapter 5, verses 17 to 18. 1 Thessalonians chapter 5, verses 17 to 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయములో దేవుని చిత్తము. Yes. In everything, always, pray. Always pray. Whether it is good or bad, or down or up, or joy or sorrow, be faithful in prayer. Be faithful in prayer. That's what is expected of us. And I know, as I said, I'm talking to a wonderful believers whom God has brought in our lives, who give value to prayer, who are sincere in prayer, faithful in prayer. Keep that. Keep it going. It will reward you, and it will take you to God's presence, which is a unique privilege that you and I have. That is what faithful prayer can do. And as Benny Gary has said, faithful prayer involves persistence, not giving up. There is this consistency involved. Of course, that is also, we are going to think about it later on.
this persistence, whatever may be the odds that comes in our lives and the hardships that we face in our lives, we still persist. The wonderful example that Jesus himself gave in his parable in Luke chapter 18, verses 1 to 8. Can someone read that verse, please? You know, it is about that widow who persisted in meeting that, unjust judge. He was not a good man, but she persisted. Yeah, let's read that. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనాను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. Yes. In her helplessness and hopelessness, she day in and day out, again and again and again and again, went and stood in front of that unrighteous judge. She didn't have anything. Unrighteous judge means he might have been, taking bribes. And she didn't have money to pay for him. But still, she went on and on and on and on and on, again and again and again and again, and stood in the presence of that unrighteous judge. And Jesus himself said, because of her persistence, even the unrighteous judge will do the justice to that helpless and hopeless woman, a widow, who was standing in front of him. Familiarity. Familiarity breeds what? Familiarity breeds pain. When you see a person, unwanted person, again and again and again and again and again, you feel pain, inconvenience. You feel some kind of a, disturbance deep down in your heart. The unrighteous judge would have gone through. If the unrighteous judge could if he would have gone through that pain deep down in his heart, how much your dad and my dad, the Heavenly Father, who is so righteous, will do the justice in our lives. That's why we should be faithful in prayer, praying according to His will. We must come to that maturity level. Yes, our needs are there. We can bring our list of baggage, of sin and faults and failures, and also our needs and dreams and desires. But everything boils down to that will of God. Tell God, it's your will. You know best. You know the best things for me. Will of God. His timing is so good. He is never ever too late, friends. He is always on time, in His time. This is the best time for us. Many a times we are so impatient, and we are going to come to that. We need to wait. So, the faithful prayer involves persistence. Say persistence. Persistence.
And the faithful prayer also, as the persistence goes, consistency. You cannot persist without consistency, and without consistency, you cannot have a persistent spirit. So, consistency is also very, very, very important. It is the trust that we face in the loyalty and the loyalty that we show. Persistence is the consistent loyalty that we show in spite of the circumstances around us, in spite of as I said, the odds and hardships in our lives. That is what, Psalmist does in Psalm 34, verse 1. He says, I will extol the Lord at all times, and I will praise him in all circumstances. And Paul also says, and as we read in Thessalonians, pray always, in all circumstances, about everything, with thanksgiving and praise, bring your supplications. So, consistency is also important. It should not be circumstantial as we saw. It should not be situational, but always. And being faithful in prayer, friends, finally, is a lifestyle. It is the way you live. It is the way that I live. It is not the attitude or the action that you need to kneel down always when you pray, or you should always, have your, palms, put together when you pray, or close your eyes when you pray. Of course, it's better to close because, from the deviations that we have, distractions that we have, to safeguard that, it's good to close our eyes. But sometimes you can open our eyes while you take a walk. You can pray and walk. That's called the prayer walk. In gardening, when you do the garden, an auntie does that. She loves gardening. In the morning she'll go and water the plants and she'll be praying. Any time is good. Any situation is good. While lying down, it's good to pray. But it is not the action and the attitude that is, given preference here, but it is the spirit of prayer that remains in you always. While driving, you can pray. You are always in constant communication as you commune with God. That is what prayer is. It's your lifestyle. That is the way you live. That's how the life should be. The other day we had the rasamala. It was very tasty, sugary too. Don't ask me how did he eat sugar. I ate that day. Rasamalai in that juice. Wow, that was tasty. Your life is dry rasamalai. But when you soak it in prayer, wow, it tastes so much. You experience the delight of being in God's presence. And you enjoy every step of your way. That's what prayer can do. That is your lifestyle. That is your life experience. Keep it on. Keep on keeping on. That faithful prayer is yours and mine, and yours and mine alone. Let's pray. Father God, thank you for the gift of prayer. Thank you, dear Lord, for the wonderful means of communication with you as we commune with you. Lord, in our weakness, many a times we fail to be faithful in prayer. Lord, continue to kindle in us, kindle that fire in us, so that we can continue in faithful prayer. Father God, at times
You say yes, thank you for that. At times you say no for our prayer. Thank you also for that. Sometimes you say wait. Ask us to wait for your timing. As we are so impatient to happen and to answer our prayers in our time, you say wait. Lord, give us your grace. Take away that spirit of impatience and give us the patience, the waiting, to go through that waiting period, because you have the best for us in all of our life. Lord, we just once again thank you, dear Lord, for this time of being together in your presence, worshiping and meditating on your word with your children. Lord, who excel in prayer life. Thank you for their prayers. Thank you for their prayer life. Pray, Lord, as the word reminds us, as you have reminded us, the one who claims that I am standing, lest him not fall. There is always a potential, Father God, because of the evil one, who wants us to see us fall down face to face, and never ever get up from that fall. Lord, in the name of Jesus, Lord, we condemn and cast away the influences of the devil in our life. Lord, who wants us to see a prayerless life in our lives, Father. Father God, enable us to be persistent and consistent in faithful prayer. To that extent, we just give ourselves into thy wonderful and gracious hands. In Jesus' name we pray. Amen and amen. Please be seated. We'll now have the announcements. Thank you, Uncle, for the wonderful message. Announcements, anybody visiting for the first time or service? Anybody visiting for the first time, please stand up yourself and introduce. Brother, what's your name, brother? Sorry, I couldn't hear. Sayed? No. Kumar? Naren Kumar. Yeah. Thank you. Sister? Okay. Thank you. Welcome, brother. Thanks for coming. అట్లాగే మన బుజ్జిబాబు వాళ్ళ కజిన్ కూడా ఉన్నారు. మీ పేరు మర్చిపోయాను, బ్రదర్. చైతన్య. వెల్కమ్, బ్రదర్. బుజ్జిబాబు వాళ్ళ కజిన్ ఆయన. సో రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ అండి. ఎవ్రీ సండే 9:30 AM ఇంగ్లీష్ సర్వీస్, అట్లాగే 11 o'clock తెలుగు సర్వీస్ ఉంటుంది. బైబిల్ స్టడీ వెన్స్డే 7 o'clock ఆన్లైన్లో ఉంటుంది. అట్లాగే ఉమెన్స్ ఫెలోషిప్ ఎవ్రీ థర్స్డే 7 o'clock ఈవినింగ్ 7 o'clock, అది కూడా ఆన్లైన్. అట్లాగే వర్షిప్ అండ్ ప్రేయర్ నైట్ ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ద మంత్ 7 o'clock ఉంటుంది. అట్లాగే ఫ్యామిలీ ఫ్రైడే సర్వీస్ ఎవ్రీ థర్డ్ ఫ్రైడే 7 o'clock ఉంటుంది. అది చర్చ్ కాంపౌండ్లో ఉంటుంది. ఈ థర్డ్ ఫ్రైడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ ఫ్రైడే సర్వీస్ అండి. పాస్టర్ టోనీ అలాంగ్ విత్ ఎల్డర్స్ మన సర్వీస్కి వస్తారు, ఎందుకంటే దే వాంటెడ్ టు హ్యావ్ సమ్ స్పెషల్ అనౌన్స్మెంట్స్ అబౌట్ ద హెచ్సిసి. దయచేసి అందరూ కూడా అటెండ్ కావాలని కోరుచున్నాను. అట్లాగే ఎవ్రీ థర్డ్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ అ కమ్యూనియన్ సర్వీస్. ప్లీజ్ మేక్ యూ నోట్ ఆఫ్ ఆల్ దీస్ సర్వీసెస్. అట్లానే 28th కమింగ్ 28th ఎక్స్ప్లోర్ హెచ్ఎస్సి క్లాస్ ఉంటుందండి. ఎక్స్ప్లోర్ హెచ్ఎస్సి క్లాస్ వచ్చేసి ఎవరైతే మెంబర్షిప్ హెచ్సిసి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ క్లాస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 2 o'clock నుంచి 5:30 వరకు ఉంటుంది. అది 28th సండే. అట్లానే హెచ్సిసి ఈజ్ పార్ట్నరింగ్ విత్ టీమ్స్ ఇంటర్నేషనల్. అది ఒక సెమినార్ ఉంటుందండి, 1 day సెమినార్ నవంబర్లో.
మనకి పాల్ చింతపల్లి గారని మన దగ్గర 2 to 3 times మెసేజ్ చెప్పున్నారు. ఆయన హీ ఈజ్ యాక్చువల్లీ ఓనింగ్ ద టీమ్స్ ఇంటర్నేషనల్. సో వాళ్ళ టీంతో ఒక సెమినార్, 1 day సెమినార్ దట్ ఈస్ టార్గెటెడ్ ఫర్ ఓన్లీ ఇంగ్లీష్ చర్చ్. కాకపోతే మనం కూడా అందులో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. వీ నీడ్ వాలంటీర్స్ ఫర్ దట్. టోనీ గారు ఇంకా డేట్స్ రివ్యూ చేస్తున్నారు. వన్స్ దే ఫైనలైజ్డ్ విల్ కమ్ టు నో ద టైమింగ్స్. దట్స్ ఆల్ రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ అండి. సో వన్ స్పెషల్ థింగ్ టుడే, డస్ ఎనీబడి రిమెంబర్ ఎనీ స్పెషల్ డే? అంకుల్ మన దగ్గరకు వచ్చి కరెక్ట్గా 1 year అయిందండి. 2024 September 15th ఫస్ట్ మెసేజ్ ఇచ్చున్నారు అంకుల్. తర్వాత ఈరోజు 2025 15th September. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్ సర్వీస్. 2024 till 2025. So 1 year. So thanks a lot for your wonderful support, Andy. Not just you, Auntie, you are also helping uncle. You are also part of the service, and you both have been a great blessing for us. So despite of all the challenges what you have, so uncle last week message ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ కొంచెం ఎమోషనల్గానే చెప్తున్నాడు అంకుల్. ఆయన ప్రార్థన చేస్తూ అనేక సార్లు నేను ఈ బాధను భరించలేను. 3 times డయాలసిస్కి వెళ్తాడు అంకుల్. 3 times డయాలసిస్ అంటే ఆంటీ హ్యాస్ టు అకంపైన్ హిమ్. సో వాళ్ళు క్యాబ్ తీసుకుని $2 అంకుల్, మాకు ఇప్పుడే కొత్తగా నేర్చుకున్నాం $2 అంటామంటే సిటిజన్స్కి మాత్రమే. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు హాస్పిటల్లో డయాలసిస్ చేసుకుని కొన్నిసార్లు మా సైతాన్ ఈజ్ కాలింగ్. ఓకే సో కొన్నిసార్లు అసలు మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు యాక్చువల్గా. సో సైతాన్ అంటే మా మేనేజర్ కూడా కావచ్చు. ఎనీబడి యూస్ డిస్టర్బింగ్ వెన్ ఐఎమ్ టాకింగ్, హీస్ సైతాన్. సో ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, కాల్ వస్తుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా అంకుల్ హీఈస్ బీన్ సర్వింగ్ ఫెయిత్ఫుల్. మనం అడగాలి తప్ప అంకుల్ మండే, వెన్స్డే, ఫ్రైడే అంకుల్ డయాలసిస్కి వెళ్తారు. ఈవినింగ్ ఏదైనా ప్రోగ్రామ్కి రాగలరా అంటే ఐ కెన్ మేనేజ్ అంటారు. ఇట్ ఈస్ టూ టఫ్, టూ హారిబుల్. సమ్టైమ్స్ ఈ కుడెంట్ ఈవెన్ టాక్, బట్ స్టిల్ he tells, okay, I can manage. If somebody can fix me, I'll go and I'll come and, I will share the word of God. So thank you so much, uncle. Not just the knowledge that he has in the word of God, ఆయన బట్టి ఆయన ఒక ఎగ్జాంపులరీ లైఫ్. ఆయన ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, మనము చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం చర్చి మానేద్దామా, ఓకే దట్స్ ఫైన్, ఓకే లిటిల్ ఓకే అనుకుంటాం. అంకుల్ మొత్తం 2 సెట్ పళ్ళు కూడా తీసేశారు. ఐ విల్ టేక్ 1 week బ్రేక్ అని చెప్పేసి కాల్ వేస్తే మేబీ ఇట్ గివ్స్ మీ సమ్ సౌండ్, ఇజ్ ఇట్ ఓకే, నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఐ విల్ కమ్ అంటాడు. 32 మొత్తం అన్ని పళ్ళు పీకేసేసి సో న్యూ సెట్ పెట్టుకుని ఇట్ మే గివ్ యూ సమ్ డిస్టర్బెన్స్, సమ్ సౌండ్స్, ఇస్ దట్ ఓకే, కెన్ ఐ విల్ ప్రీచ్ అన్నాడు. సో ఎంత పెయిన్ అంటే ఆంటీ ప్లస్ గుణ ఆంటీ కూడా వాళ్ళు చెప్తారు అంకుల్ పెయిన్, ఇట్ వాజ్ సో హారిబుల్, హౌ అంకుల్ ఈజ్ బేరింగ్ దట్ పెయిన్. సో ది ఎంటైర్ హిస్ ఫేస్ వాజ్ స్వెల్లింగ్. ఐ డోంట్ నో హౌ ఈజ్ టేకింగ్ దట్ పెయిన్ డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ పెయిన్స్. అండ్ ఐ సర్జరీ చేయించుకున్నారు. ఓకే, వెన్స్డే విల్ గో ఫర్ సర్జరీ, సండే విల్ కమ్, బట్ ఐ విల్ బీ లుక్స్ లైక్ థీఫ్, covering one eye close. Is that okay? దొంగలా ఉంటాను, ఒక ఐకి బహుశా వాళ్ళు క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి అన్నారు. దాట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ హీ హ్యాస్. సో వీఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ అంకుల్ విత్ అస్. ఎంత నిజంగా దేవుడు మనకి అంకుల్ను అనుగ్రహించింది, ఎంతో మనము ఆశీర్వదించబడినటువంటి వారం చెప్తున్నాను నేను. ఆయన లైఫ్ నాట్ జస్ట్ వర్డ్, he has definitely has in-depth knowledge.
మనము చిన్న చిన్న పదాలే. లాస్ట్ వీక్ అంతా ఒక్క లైన్ వర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక్క వర్స్. ఈ వీక్ ఒక్క వర్స్. సో that kind of a person God has given us. We are so blessed, uncle. Thank you so much again. Thank you so much again, auntie, to you also. Thank you for being with uncle and bringing him and being with him and taking care of him. I don't know, when did you eat that rasmalai? How did you eat, uncle? Okay, so auntie doesn't know that. Yeah. Thank you so much, uncle, for your wonderful service. You know, uncle వచ్చినప్పుడు ఆయన మధ్యలో కాళ్ళు లెగ్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు కూడా సో లాస్ట్ వీక్ అంకుల్ బెన్నీ చెప్పున్నాడు, ఎర్లీ మార్నింగ్ ఈ కాల్డ్ బెన్నీ అండ్ హీ అరేంజ్డ్ ద పాస్టర్ ప్రీచర్. సో హీ హిమ్సెల్ఫ్ అరేంజ్డ్. ఆయన రాలేని పరిస్థితుల్లో అంకులే అరేంజ్ చేస్తున్నాడు ఎవరెవరు ప్రీచ్ చేయాలి, ఎవరు రావాలని. అంత కేర్ తీసుకుని మనకు వాక్యం అందించడానికి ఆయనే అరేంజ్ చేస్తూ అంత కేర్ తీసుకుని మన మధ్యలో మన కొరకు దేవుని వాక్యం అందించడానికి. మనం ఎప్పుడు సమస్యల్లో వెళ్తున్నా కూడా దేవుడే ఆయన వచ్చి ఆయన గొప్ప అద్భుతాలు చేసి మన సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. దానిని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, అంకుల్. సో వీ ఆల్వేస్ ప్రేయింగ్. We love to have you and we are so blessed to have you in our midst. Thank you so much, uncle. We had a wonderful worship message, and we also had a so-called main message, and we also had a message on Madhavraj. Thank you so much, Andy, for the kind words. I don't deserve it, but we are grateful that God has brought you all in our lives. Auntie and I always cherish you in our memories. At the almost last phase of our life, God has brought the best in our lives, and thank you so much for what you are. Anybody celebrating your birthdays or wedding anniversary? And of course, the visitors, Narendra Kumar, so good to have you, Andy. And she, what's her name? We couldn't hear her name. Sister? Pardon? Pushpa, yes, ma. Welcome, and so good to have you. And, bring Narendra Kumar every Sunday. That means both of you should come. Glad to have you. And of course, our, brother here, Bujji Babu's cousin, right? Or brother. Mi pere mandi? Chaitanya, yes. So glad to have you, and glad to have you all for being here on time for the worship. Let's look to the Lord in prayer. Gracious Father, thank you, dear Lord, for this time of worship and praise and thanksgiving. And thank you, Lord, ministering to us through the songs and the prayers and also through the messages. Lord, we pray that you'll continue to strengthen us in our prayer life and enable us to persistently, consistently stay on in our faithful prayer, in spite of the things that happen inside and outside of our lives, Father. Lord, we once again come to you with our hearts open as we seek you, as we seek you with our spiritual eyes open. Lord, as we cry out to you from the depth of our hearts, with the agony and the affliction and the suffering, and also the joy and the happiness that you have ushered into our lives. Thank you, dear Lord, for you are a faithful one. You are a God who not only hears our prayers and answers our prayers in your time. Lord, even as your children
who are seated here as they look up to you for their needs and sometimes their dreams and desires, Father God. Lord, provide them. Provide them in your time. And as you provide them, we are sure that you are going to give them the best of everything. Some are between jobs. Some are going through emotional and relational breaches, and sometimes spiritual breaches are our experiences. Sometimes there are breakdown in relationships. Father God, we bring all our baggage into thy throne of grace. As we seek your face, as we try to touch the helm of your glory. Thank you, dear Lord, your grace, your abounding grace, your amazing grace has not only saved us and delivered us, and thank you, dear Lord, those gracious hands are still available to hold us, to keep us in your palm so that you can keep us close to you, ushering us into your presence through prayer as we faithfully pray. Thank you, dear Lord. At times, those hands are enough, strong enough to carry us through. We continue to trust in you, continue to rest in you. In Jesus' name we pray. Amen. పరలోకమున మా తండ్రి, నీ నామం Amen and amen. And now with the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship, the communion, and the ever-abiding presence of the Holy Spirit rest and abide with each and every one of us now and forevermore. Amen and amen. May we all stand and sing. The song. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Amen and amen. And God bless you and God be with you. And we will go to the fellowship hall to have fellowship around, of course, my favorite one, Chaya. God bless you all.